ఫాలోవర్స్ వచ్చేస్తే నేను ఫుల్ హ్యాపీ, నేను సక్సెస్ఫుల్ అని అనుకున్నా. బట్ ఎంత ఫాలోవర్స్ పెరుగుతున్నారో అంతే నాకు స్ట్రెస్ ఇంకా పని పెరుగుతుంది. డబ్బులు వచ్చేస్తే సంతోషంగా ఉండిపోతాం అనుకుంటాం. బట్ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఎలా కాపాడాలి అని ఒక ఆలోచన వస్తుంది. నన్ను ఎవరైనా మోసం చేసి ఈ డబ్బుని లాక్కోరు కదా అనే సందేహం అనేది వస్తుంది. సో నిజమైన సంతోషం దేనిలో ఉంది? భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నెంబర్ 25లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఏ వ్యక్తి అయితే రాత్రిపూట అంధకారం సమయంలో లేకపోతే సఖం అంధకారం ఉన్న సమయంలో అంటే అర్ధరాత్రి పూట లేకపోతే సూర్యుడు దక్షిణ వైపు వెళ్తున్నప్పుడు చనిపోతారు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ లోకంకే వస్తారు, మళ్ళీ జన్మ మృత్యు సైకిల్ని పాటిస్తారు, కర్మ సైకిల్ని పాటిస్తారు. ఇక్కడ కృష్ణుడు నిన్న చెప్పినట్లాగా సూర్యుడు అంటే నిజమైన సూర్యుడే, అలాగే మన లోపల ఉన్న భక్తి, ప్రేమ, నమ్మకం. అలాగే ఈరోజు చెప్తున్న ఈ అంధకారం, ఈ రాత్రి అనేది నిజమైన రాత్రి. అలాగే మన లోపల ఉన్న అజ్ఞానత, మన లోపల ఉన్న అహంకారం, ఆవేశం, కోపం, ద్వేషం. టు బి వెరీ ఆనెస్ట్, మనందరం రోజు ఏదో ఒక పరుగు ఇప్పుడు కూడా పరిగెడుతున్నాం. నేను ఫాలోవర్స్ కావాలని వీడియోస్ చేస్తున్నా, డబ్బులు కావాలని జాబ్ చేస్తున్నా, ఎవరినో ఒకళ్ళని మేబీ మోసం కూడా చేస్తున్నాం మనం. బట్ ఈ పరుగు ఎప్పటికీ ఆగదు. కానీ నిజమైన పరుగు ఆడ పరిగెట్టించేస్తున్నాడు. మనకి తెలియకుండే చాలా పనులు జరిగిపోతున్నాయి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని థింగ్స్ మన దగ్గరికి వస్తాయి. అది మనం తెచ్చుకున్నవి కాదు, దేవుడు ఇచ్చినవి. ప్రాబ్లమ్స్ అయినా అచీవ్మెంట్స్ అయినా. చాలా కాంప్లికేటెడ్ అయిన శ్లోకం కానీ మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ధూమో రాత్రిస్తథా కృష్ణం షణమాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే.